నుంచి ముప్పై ఒకటో అధ్యాయంలో యాకోబు లాబాను యొద్ద నుండి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినవాడే బయలుదేరేటప్పుడు తన భార్యలను సంప్రదించాడు. దేవుని యొక్క మాటను బట్టి వారు కూడా దేవునికి ఏం చెప్పాడో అది నెరవేర్చని వాడు కూడా చెప్పాడు. కాబట్టి యాకోబు తనకు కలిగిన సంపద అంతటిని తీసుకుని బయలుదేరాడు. 31వ అధ్యాయం 17వ వచనం నుండి 17. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి లాబాను తన గొర్రెల వచ్చి కత్తిరించటకు వెళ్ళిండగా రాహేలు తన తండ్రి వెంటనున్న గృహదేవతలను దొంగిలింది. అతడు తనకు కలిగినది అంతయు తీసుకుని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదని కొండ తట్టు అభిముఖుడే. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణంత దూరం తరుముకొని పోయి గిలాదు కొండ మీద కలుసుకొని లాబాను యాకోబు కలుసుకొని యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకుని లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొని నువ్వు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చుతేరా సంభ్రమంతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నేను సాగనంపదనే. నీకు హాని చేయటకు నా చేతనం అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకం జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. యాకోబు నీవు బలవంతమైన అర్థం నుండి నా కుమార్తెలను తీసుకుందేమో అనుకుని భయపడుకుని లాబాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి 2 దాసుల గుడారంలోనికి వెళ్ళాను. కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలోనికి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాడు. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపడకూడదు, నేను కడగనున్నానని చెప్పాను. అతడు ఎంత వెతికినాను ఆ విగ్రహములు దొరకలేదు. నీవు నా సామాగ్రి అంతటిని నేను సామాగ్రి తడివి చూసిన తర్వాత నీటి వస్తువులన్నింటిలో ఏది దొరికింది నా వారి ఎదుటను నీ వారి ఎదుటను ఇప్పుడు తెచ్చి పెట్టును. వారు మన ఉభయాల మధ్య తీర్చుడు. దుష్టమృగము చేత చీల్చబడిన దాన్ని నీ వద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకోండి. పగటి ఎందుకు దొంగిలింపబడిన దాన్ని నేమి, రాత్రి ఎందుకు దొంగిలింపబడిన దాన్ని ఏమి నా యొక్క పుచ్చుకొంటివి. నేను ఎలా ఉంటుంది ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు పుట్టిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 16 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేస్తుని అని
నువ్వు నా జీవితమును 10 మార్లు మార్చితివి. అందుకు లాభం, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంత నాది, ఈ నా కుమార్తెలు నాయన, వీరికి అన్న కుమార్తెలు నాయన, నేడు నేనేమి చేయగలను? యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభంగా నిలబెట్టి, లాబాను దానికి సహతోత అని పేరు పెట్టాను. అయితే యాకోబు దానికి లేదు అని పేరు పెట్టాను. అంతటా లాబాను, నువ్వు నా కుమార్తెలను బాధ పెట్టినాను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. చూడు, మన యొద్ద ఎవరినూ లేరు కదా, నాకు నీకు దేవుడే సాక్షి అని చెప్పాను. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నువ్వు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకనుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద రాత్రి వేళ విసిరి ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయాన చదివిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మీ గ్రంథంలో వ్రాయించిన ఈ మాటలన్నింటినీ ద్వారా ఈ సమయాన్ని మేము ఏది నేర్చుకోవాలనో ధర్మశాస్త్రములోని సంగతులు ప్రభా మాకు నేర్పించము. మా అనుదిన జీవితంలో మరి వీటిని గాయకొంటకు సహాయపడండి. ఏది కీడో ఏది మేలో ఎరుగుటకు మాకు సహాయపడండి ప్రభా. నీ సత్యం అనుసరించుటకు మాకు సహాయపడమని మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. 31వ అధ్యాయం ఆదికాండం. ఇక్కడ యాకోబు తాను సంపాదించిన సంపద యావత్తును, సో ఏదైతే సంపాదించాడో తను ఏ విధంగా వచ్చాడు ఇక్కడికి? చేతికర్రతోనే వచ్చాడు. తన తండ్రి ఇంట తన సహోదరుడు యాసావు పగపట్టాడు, చంపేస్తాడేమో అనే భయంతోనూ, అలాగే తల్లి తండ్రి కూడా అతనికి చెప్పి పో అని అక్కడ వారిని యాకోబుని దీవించి వారికి సలహాలు ఇచ్చి మరి ఎవరిని వివాహం చేసుకోవాలో అది కూడా చెప్పి పంపించేస్తున్నారు. ఇప్పుడు తాను ఎక్కడ తన మామ ఇంట తన భార్యల కొరకు 14 సంవత్సరాలు, మంద కొరకు 6 సంవత్సరాలు మరి కొలువు చేసి ఉన్నాడు. మరి ఈ 6 సంవత్సరాలలో దేవుడు అతని నమ్మకత్వాన్ని బట్టి అతన్ని ఆస్వాదించాడు. ఏదైతే అతని జీతం అని చెప్పారో మంద అదే ఈనింది. సో ఆ రీతిగా దేవుడు తన్ని విస్తరింపజేశాడు. దేవుడు విస్తరింపజేసినప్పుడు, ఆస్వాదించినప్పుడు అది ఎంతో ఆశీర్వాదమే. దేవుడు ఆశీర్వించాడు కాబట్టి అది ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదంలో ఏ విచారం ఉండదు.
he had no sorrow in it. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆస్తి ఎక్కువైంది, వీళ్ళు అసూయపడ్డారు అంతే. అందుకే ఇప్పుడు చెప్పి వెళ్తే ఆ అసూయ ఏం చేస్తుంది, ఆటంక పెడుతుంది, జగడాలు పెడుతుంది. కాబట్టి తాను సంపాదించిన ఆస్తి అంతటినీ మరి చెప్పకుండానే ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన భార్యలు కూడా దేవుడు నీతో ఏం చెప్పాడో అదల్లా చెయ్యి అని వారు కూడా ఏ వాదన వేసుకోకుండా మరి తన భర్తకు లోబడి వారు కుటుంబంగా తమ కలిగిన వాటితో దాసదాసీలను తీసుకుని తాను వెళ్ళిపోయాడు. అది దొంగతనం చేసినట్టు అయింది. చూడండి 19వ వచనం. సో తాను వెళ్ళిపోతున్నాడు, తెలియచేయకుండా వెళ్ళాడు కాబట్టి చూడండి 20 కూడా. సో తెలియచేయట్లేదు కాబట్టి, అంటే అక్కడే ఉంటున్నట్టు ఫిక్సర్ ఇచ్చాడు. మరి వెళ్ళిపోతున్నట్టు తెలిస్తే వెళ్ళనోడు కదా. ఇది ఇప్పుడు దేవుని మాటను బట్టి ఆయన వెళ్తున్నాడు, ఆయన ఏమీ మోసం కాదు. వాళ్ళు ఆటంక పెడతారని భయం వేసింది. చూడు, దేవుడు చెప్పాడు ఇక్కడ వాళ్ళు అసూయ పడుతున్నారు కాబట్టి. చూడు 31వ అధ్యాయంలోనే 2, 3 వచనాల్లో ఇక్కడ వాళ్ళు అలా ఉన్నందుకు ఆ సమయాన్ని దేవుడే నీ పితరుల దేశానికి, నీ బంధువుల ఎదుగు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడే ఉంటానని చెప్పాడు. చెప్పాక తన భార్యలకు కూడా కబురు పెట్టి ఇలా జరిగింది చూడు, మీ నాన్న ఎలా చేశాడు, అయితే దేవుడు నాకు ఇలాగా చెప్పాడు, యాకోబు అని పిలిచాడు, ఈ గొర్రెలన్నీ ఇలాగా నీ మామ చేస్తున్నంత చూశాను, అయితే నీకు ఏదైతే చార్లు పొడలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, నీ జీతం అంటే మంద కూడా అదే ఇచ్చేసాను నీకు అని, నీకు కలిగింది అంతా నేను చూశాను అని చెప్పి, నీకు ఎక్కడ స్తంభం మీద నూనె పోసి అక్కడ నాకు మొక్కుబడి చేసావో అక్కడ నువ్వు లేచి బయలుదేరి వెళ్ళు, ఆ బేతేలు దేవుడు నేను అని చెప్పి బయలుదేరమన్నాడు. అందుకని బయలుదేరటకై తన భార్యలందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు బయలుదేరాడు. అయితే చెప్పి వెళ్ళలేదు. చెప్పి వెళ్తే ఏం చేస్తారు, ఆటంక పెడతారు, జగడాలు అవుతాయి, ఇదంతా నాదని అన్యాయంగా లాక్కుంటాడేమో. సో ఇప్పుడు దేవుని మాటను ఆధారం చేసుకుని ఆయన బయలుదేరిపోయాడు, కానీ మోసపుచ్చిన వాడు అయినట్టుగా ఉంది. మరి ఇప్పుడు యాకోబు పారిపోయాడని తెలిసింది. ఎన్నో రోజుకి 22 మూడో దినం తెలిసింది. సో ఇప్పటికి 3 దినాలు వీళ్ళు బయలుదేరితే ఇంకో 3 రోజులు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు 7 దినాల ప్రయాణం దూరం తరిమాడు కలుసుకున్నాడు. అయితే ఆ రాత్రి దేవుడు అతన్ని గద్దించినాడు. చూడు 24 వచనం. సో జాగ్రత్త సుమి అంటే దేవుడు అతన్ని గద్దించినాడు. దేవుడు రక్షించుటకు ఆస్వాదించుటకు సంకల్పించిన వారిని
కీడు చేయటానికి ఉంటారు. సొంత మామయ్య, లేక సహోదరుడే, లేక ఇతరులే, ఎవరైనా సరే దేవుడు రక్షించుటకు సంకల్పించిన వారికి కీడు చేయుటకు ఆలోచించేవారు ఉంటారు. ఆశయ చేతను లేక ఏ విధంగా చేతనైనను మరి హాని చేయుటకు ఉంటారు. కానీ ప్రభు అతన్ని కీడు చేయకుండా మరి అతన్ని గద్దించినాడు. గద్దించుకు అతనికి మంచిది, అతను నాశనం అవ్వకుండా. కాబట్టి సరే, మొత్తం మీద లాబాను యాకోబుని కలుసుకున్నాడు. సో ప్రభు మనలను కూడా భద్రపరుస్తున్నాడు. చూడండి, దేవుడు రక్షించుటకు సంకల్పించాడు. మరి కీడు చేసేవాడు ఎవడు? ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరు దూరం చేయగలరు? మరి తర్వాత బిలాము ఇజ్రాయేలును తరుముతా, బిలాము బాలాకు ఊరియొడ్డితనానికి బిలామును పిలిచాడు. అప్పుడు బిలాం బయలుదేరి వెళ్తున్నాడు. నువ్వు వాళ్ళని శపించవద్దు, జాగ్రత్త అని గద్దించాడు ప్రవక్తని. వాడు మరి సోదెగాడు, దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరాడు, డబ్బు కోసం ఆశపడి. అయితే దేవుడు అతన్ని గద్దించాడు. యెహోవా ఆశీర్వదించిన వారిని నువ్వు శపించకూడదు. సో గద్దింపు వస్తుందంటే వాడికి మేలు. తెలియలేదు, నాకు అపాయంలో పడ్డాను అనే కాదు, దేవుడు గద్దిస్తాడు. హెచ్చరికలు తీసుకోకపోతే ఆ నష్టంలో వాళ్ళే పడతారు. అబ్రహాంతో దేవుడు ముందే చెప్పిన్నాడు, నిన్ను ఆస్వాదించే వారిని నేను ఆస్వాదిస్తాను, నేను దూషించే వారిని నేను శపిస్తాను. కాబట్టి దేవుడు ఆస్వాదించిన వారిని శపించకూడదు. దేవుడు వారి ద్వారా ఆస్వాదింపడతారు. చూడు 12వ అధ్యాయంలో సో అతని సంతానము ఆస్వాదించినాడు. మరి వాళ్ళకి విరోధంగా మాట్లాడితే వాళ్ళు దేవునికి విరోధులు అవుతారు. దేవుడు ఆస్వాదించిన వారిని శపించడానికి వెళ్తే, నష్టం చేయడానికి వెళ్తే వాళ్ళు నష్టపోతారు. వీళ్ళ అవిధేయతను బట్టి ఏమైనా అన్యజనులు వారిని బాధలు పెట్టి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన తన ప్రజలను శిక్షించుకుంటాడు. శిక్షించడానికి బబులోనీలకి అప్పగించే ఉండొచ్చు, మోయాబీలకి అప్పచెప్పొచ్చు, ఎదోమీలకి అప్పచెప్పి ఉండొచ్చు. అయితే వాళ్ళు మితిమీరిపోయి గర్వించి దేవుని పిల్లల మీద అతిశయంగా మాట్లాడితే ఆ విషయమే దేవుడు తీర్పు తీరుస్తాడు. తన ప్రజలను శిక్షించుటకు వీరిని ఉంచాడు, అన్యజనులను. అయినా వారు మితిమీరిపోయారంటే ఆ విషయమే దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. తన కుమారుని తాను శిక్షిస్తాడు, తన బుద్ధి చెప్తాడు, తను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకొరకు వీళ్ళని ఆస్వాదించాలా? ఎందుకొరకు ఇతడు ఆస్వాదింపడ్డాడు? అన్యజనులు అతని ద్వారా ఆస్వాదింపడాలని. అయితే ఇప్పుడు లాబాను నిజంగా ఆస్వాదింపడ్డాడు, ఇప్పుడు అసూయపడ్డాడు, ఇప్పుడు ఉన్నదంతా యుద్ధం చేసి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. అందుకే దేవుడు అతన్ని గద్దించాడు. ఇప్పుడు వాదం ఆడాడు. మంచి కానీ చెడ్డ కానీ పలకొద్దు, జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. అయితే ఇప్పుడు ఏమైనా ఇలా చేసావు అని యాకోబుని లాబాను అడుగుతున్నాడు. 26 వచనం.
సంబరంతోను పాటలతోను మధ్యలతోను సితారాలతోను నిన్ను సాధనంపుదినై. అయితే నీవు నా కుమార్తెలను నన్ను ముద్దు పట్టుకునేయక పిచ్చిపట్టి ఇట్లు చేస్తుంది. ముద్దు పట్టుకునేక ఇప్పుడు నువ్వు ఎలా చేస్తాను అలా చేసిండేవాడిని, మోసకొచ్చి తీసుకెళ్ళిపోయా, కత్తితో చేరపట్టబడిన వారిని మోసుకెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నావు. నా పిల్లల్ని ఇలా ముద్దు పెట్టుకునేవాడిని, మంచి పార్టీ ఏర్పరిచేవాడిని, మధ్యలో సితారాలు సంబరం అన్నీ చేసి ఉండేవాడిని. నువ్వు ఇలా ఎందుకు చేసావు? అయితే చూడు 29, మీకు హాని చేయకుండా నాకు చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీ యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. మీ తండ్రి యొక్క దేవుడు. సో మరి దేవుడు ఉన్నాడు. సో దేవుని ఆశీర్వదించబడిన వారిని భద్రపరచడానికి, అన్యజనులను గద్దించడానికి దేవుడు ఉన్నాడు. మరి ఆయన సజీవుడై ఉన్నాడు. అందుకే రాజులను సహా గద్దించాడు, వారికి నేను అభిషేకించిన వారికి హాని చేయకూడదని. చూడండి కీర్తనలో 105:13. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, అబ్రహాం విషయంలో దేవుడు అలా చేశాడు, ఇస్సాకు విషయంలో కూడా దేవుడు అలా చేశాడు. ఇక్కడ యాకోబు గురించి కూడా జనము నుండి జనమునకు, వారు రాజ్యం నుండి మరి ఒక రాజ్యానికి వెళ్తున్నారు. వాళ్ళు ఈ మధ్యలో రాజ్యాలు, ప్రజలు మధ్యలోంచి వాళ్ళు కొల్ల సొమ్ముతో వెళ్ళినట్టుగా, లేక వారి మందలతో, వారి దాసదాసీలతో, సంపదతో వెళ్తున్నారు. అంటే స్వల్ప జనం, వీళ్ళు తక్కువ మంది కదా. చూడు 10వ వచనం. సో కొద్దిగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి భద్రత ఎక్కడ? ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్తున్నారు. మధ్యలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, అనేక జనాంగాలు ఉన్నాయి. వాళ్ళు దారిపోతున్నారు. విస్తారమైన మందతో, వెండి బంగారాలతో, వారు సంపాదించిన వాటన్నిటితో. వారికి ఎంత ప్రొటెక్షన్ కావాలి? దోచుకుంటారు కదా వాళ్ళకి హాని చేసి. అయితే దేవుడు గద్దించాడు అందరినీ. ఇక్కడ లాభాన్ని గద్దించాడు. హాని చేయటం నాకు శాతకవును అని ఇక్కడ అంటున్నాడు. ఇంకా యాకోబు చాలా వాళ్ళ ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు కూడా మరి కొద్దిమందిగానే వారు వెళ్తున్నారు కలిగిన వాటన్నిటితో. మధ్యలో ఎవ్వరు కూడా హాని చేయకుండా దేవుడు కాపాడాడు. కాబట్టి మరి దేవుని మాటను బట్టి ఆయన వెళ్ళాడు, దేవుని భద్రత కూడా ఇస్తున్నాడు ఆయన. అందుకే మనం దేవుని మాటను బట్టి పనిచేయటం మంచిది. దేవుని యొద్ద కనిపెట్టుకోవాలి. పరిస్థితులు విరోధంగా ఉన్నప్పుడు లాభాను ముఖం అలాగుండి తన భార్యలని, పిల్లల్ని నిర్లక్ష్యంగా బాధలు పెట్టి మాట్లాడుతుంటే అవన్నీ చెప్తారు, పిల్లలు చెప్తారు, వాళ్ళ భార్యలు కూడా యాకోబుతో చెప్పుంటారు, ఇలా ట్రీట్ చేస్తున్నాడు మా నాన్న, విసుక్కుంటున్నాడు మాటికి చీటికి. అలాగే యాకోబు కూడా అతని ముఖం బాగాలేదు అని చూసి దేవుని యొద్ద అడిగి ఉంటాడు. మరి దేవుడు కూడా చెప్పినాడు, నేను మీ మామ చేస్తున్నా అంతా నేను చూశాను, కానీ ఇప్పుడు నువ్వు లేచి బయలుదేరు నీకు కలిగిన వాటితో. అందుకే ఆ మాటను బట్టి ఆయన బయలుదేరాడు. ఇప్పుడు భద్రత కూడా దేవుడు ఇచ్చున్నాడు. ఇప్పుడు మీ తండ్రి దేవుడు నన్ను ఇలా చెప్పాడు, అందుకే నేను కీడు చేయగలను, కానీ ఇప్పుడు నేను గద్దింపబడ్డాను అని యథార్థం చెప్పేశాడు. సరే, నీ తండ్రి ఇంటి మీద నీకు ఆశ ఉంది, ఓకే వెళ్ళు,
అయితే ఇక్కడ ఒక నేరం మోపాడు. చూడు 30 వచ్చును. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛ గలవాడై వెళ్ళగొనేడు వెళ్ళుము. ఆ దేవతల నేల దొంగిలించనగా. సో నా దేవతలు అవి ఏం దేవతలు అయి ఉంటాయి? రాయి చెక్క దేవతలు అయితే అంత పట్టించుకోడు. వాళ్ళు బంగారు దేవతలో లేకపోతే వెండి బొమ్మలో ఏయో గృహ దేవతలు. వాటిని తీసుకుని వచ్చేసారు వీళ్ళు. వస్తే యాకోబుకి కోపం వచ్చింది. నా దేవతల నేల దొంగితివి. అప్పుడు యాకోబు ఏమన్నాడు? బలవంతంగా నా యొద్ద నుండి కుమార్తెను తీసుకొద్దువేమో అనుకుని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడిన సో ఒకటి బాగానే ఉంది. ఎందుకు ఇలా చేశానంటే బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసేసుకుంటావు, నన్ను వెళ్ళనివ్వు. అందుకని భార్యలు పిల్లలు అక్కడ పట్టుబడితే యాకోబు ఎలాగెళ్తాడు? వెళ్ళలేడు. అయితే ఇక్కడ ఇంకా కొంచెం స్పీడ్ అయ్యాడు. ఏమన్నాడు? సో అది ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం. తను ఇంటి వాళ్ళందరూ నమ్మకమైన వారని తను తలంచాడు యాకోబు. మరి తన పిల్లల్ని తన భార్యల్ని నమ్మకమైన వారని, ఎందుకంటే తాను కొన్నిసార్లు చెప్పుండొచ్చు తన తండ్రి దేవుని గురించి, తాను ఎలాగ దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నాడో పరిశుద్ధ దేవుని, ఆ సంగతులన్నింటిని గురించి అతడు పిల్లలకి తన భార్యలకి చెప్పి ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పరిశుద్ధ దేవుని, అబ్రహాము ఇస్సాకు దేవుణ్ణి వాళ్ళు కూడా భయభక్తులు కలవారు, పిల్లలు భార్యలు. అయితే ఈ పని వాళ్ళు కలిగి ఉండరని అనుకున్నాడు. అనుకుని రోషంతో ఏమనేశాడు? ఎవని యొద్దల నీ దేవతల బొమ్మలు కనపడతాయో వాళ్ళు బ్రతకకూడదు. తెలియలేదు. రాహేల్ తీసుకుందని తెలిస్తే ఈ మాట అంటాడా? అండ్ తను ప్రేమించున్న వారిలో ప్రాముఖ్యమైనది రాహేలు. అయితే ఆమె తీసుకున్నదని ఈయనకి తెలియలేదు, అందుకే ఆ మాట అనేశాడు. సో ఇక్కడ మనం కూడా అది నమ్మేసి అనుకున్నది రైట్ అనుకుని ప్రమాణపూర్వకంగా అనేస్తాం, ఇలాంటి ప్రమాణాలు చేస్తాం. సో అందుకే మనం పరిశీలించుకున్నాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనం ఉండాలి. మన హృదయం మోసకరమైంది, హృదయము కపటమైంది, అన్నిటికంటే మోసకరమైంది. అది తొందరపడుతుంది, తర్వాత అది సో అది తొందరపడిపోయి మాట్లాడేస్తుంది. చూడండి ఇర్మియా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. సో అది ఘోరమైన వ్యాధి కలది. అందుకే అన్నిటికంటే హృదయాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. చూడు సామెతలు 2వ అధ్యాయం, నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. 4వ అధ్యాయం 21వ వచనం, 4:20. నా కుమారుడా సో దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. తొందరపడి మాట్లాడటానికి, ఆతురపడిపోవటం, తొందరపడి కోపపడటం,
లేకపోతే ఏదో లోపల దాచుకుని కపటంగా మాట్లాడటం, ఇవన్నిటినీ చేస్తే చూడు 24 వచ్చును. మోసపు మాటలు నోటికి రానివ్వము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానివ్వము. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడు. సో మూర్ఖపు మాటలు, అవివేకపు మాటలు అనుకున్న వెంటనే మాట్లాడేయటం. సో ఆలోచించుకోవాలా, మాట్లాడటకు నిదానించాలా, పరిశీలించుకున్నాలా. సో ఇక్కడ హార్డ్ టైం, వాదించే టైం, రోషం వచ్చే టైం. ఈ పక్షంగా చెప్పితే వాళ్ళని బంధిస్తాడు, భార్యల్ని పిల్లల్ని. మందను కూడా బలవంతంగా లాక్కుంటాడు. చెప్తే, చెప్పకుండా వెళ్తే మోసపుచ్చిన వాడిలాగా అయ్యాడు, దొంగతనం చేసిన వాడిలాగా అయ్యాడు. తాను ఎంత ప్రయాసపడ్డాడో, తను వచ్చినది మొదలుకొని లాభాన్ని మంద ఎట్లా ఆశీర్వదింపబడిందో, అతని ఇంటి వారు అలాగే ఆశీర్వదింపబడ్డారో ఆ 20 ఏళ్ళు, ఆ 14 ఏళ్ళు. మరి అన్నీ యాకోబుకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ యాకోబు వచ్చాక మేము దీవించబడ్డామని చెప్పడానికి వాళ్ళు అతిశయిస్తారేమో అని మరి వాళ్ళు కూడా ఆ మాట అనరు. కానీ ఇప్పుడు యాకోబు ఇంకా ఈ 6 సంవత్సరాల్లో యాకోబు మంద విస్తారమైనందుకు అసూయపడి మరి వెళ్ళకుండా ఆపేస్తారు. పైకి అంటున్నాడు, తంబురుతాను, సితారాతాను సంబరాలు చేసి నేను పంపించి ఉండేవాడిని, నా పిల్లల్ని ముద్దు పెట్టుకుని ఉండేవాడిని, ఇలా యుద్ధంలో చేసి పట్టుకెళ్ళిపోతున్నట్టుగా తీసుకెళ్తున్నావు నువ్వు అని పైకి అంటున్నాడు. కానీ యాకోబుకి లోపల హృదయం కొంచెం స్పీడ్ అవుతుంది. మరి ఇప్పుడు అదిలోకి ఒక అబద్ధాన్ని, గృహదేవతలు దొంగతనం చేశామని నేరం మోపుతున్నాడు. ఇది అసలే ఇష్టం లేదు. కాబట్టి ఈ నేరం మోపేసరికి చాలా రోషం వచ్చింది. అది ఎవరి దగ్గర ఉన్నదో వాడు బ్రతకూడదు. అయితే రాహేల్ తీసుకున్న సంగతి యాకోబుకి తెలియదు. అందుకే అంత పెద్ద మాట ఆడాడు. వాడు బతకూడదు. నోరు తొందరపడింది, మాట త్వరపడి వచ్చేసింది. కాబట్టి మాట వచ్చిందంటే ఆ మాటను గురించి మనం జాగ్రత్త పడాలి. అది పట్టుకుంటుంది. కపటమైన మాటలు, మూర్ఖపు మాటలు, ఆ దోషం మనల్ని పట్టుకుంటుంది. అది దోషం అంటే అది ఏంటది? పాపమే. ఆ పాపం ఏం చేస్తుంది? అనారోగ్యత తీసుకొస్తుంది. చూడండి, పక్షవాతం కలిగిన వాడిని 38 ఏళ్ల నుండి వాడు రోగిగా ఉన్నాడు. ప్రభు నువ్వు స్వస్థపరచబడగోర్చున్నావా అని అడిగాడు. నాకు ఎవడలేడు అన్నాడు. నాకు ఆ బతస్తా కోనే దగ్గర తీసుకెళ్ళేవాడు ఎవడు లేడు, నా కోసం కనిపెట్టుకునే మనిషి ఎప్పుడు ఉండడు, ఆ దూత ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు, చాలామంది స్వస్థత అవుతున్నారు, నాకు ఎవరు లేరు తీసుకెళ్ళటానికి అని చెప్పాడు. నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళు అన్నాడు. వాడు పరిపెత్తుకుని వెళ్తా అన్నాడు. అంటే 38 ఏళ్ళ నుంచి కాలు చేయలేకలేనివాడు, తన కాలకృత్యాలు తీసుకోలేక బెడ్ మీదే పాడు చేసుకునేటివాడు, దుర్వాసనతో ఉన్నట్టు వాడు సంపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో నింపబడ్డాడు. ఇప్పుడు ఆ బెడ్ని తీసుకెళ్ళి బయట పారేయటానికి బయటికి వెళ్తున్నాడు. అప్పుడు యూదులు, ఏంటి విశ్రాంతి దినాన్ని పరిపెత్తికి వెళ్తున్నావు అంటున్నారు. కానీ నువ్వు ఎలా స్వస్థపరచబడ్డావు, ఇదేంటి ఎలాగ నడిచేస్తున్నావు నువ్వు అని అడుగుట్లేదు. ఎందుకు ఎత్తుకెళ్తున్నావు బెడ్ అని అడిగారు. నన్ను స్వస్థపరిచినాడు, ఇలాగ బెడ్ ఎత్తుకెళ్ళమన్నాడు. సరే, ఆయన వాడో తెలియదు. అయితే ప్రభు వాడు శుభ్రపరచుకుని దేవాలయంలో అదే రోజుని విశ్రాంతి దినాన్ని దేవాలయంలో కనపడ్డాడు. ప్రభు అతను కనుగొన్నాడు. అప్పుడేమన్నాడు? ఇదిగో ఇదిగో నువ్వు స్వస్థతనందితివి, ఇకను నీవు
పాపం చేయకు. సో మరి ఆ పాపము నుండి దేవుడు అతన్ని విడిపించాడు. మరి మళ్ళీ ఇదిగో నువ్వు స్వస్థతనందు మళ్ళా పాత కీడు చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. మరి వాడు అప్పటికే వాడినేదో అపరాధిగా చూస్తున్నారు. స్వస్థత పొందాడు వీడనే ఆనందం ఎవరికీ లేదు. ఇతని జీవితం మార్చబడింది, ఇతడు ఆరోగ్యకరంగా శుభ్రపరచుకుని మంచి బట్టలు వేసుకుని మరి పరిశుద్ధపరచుకుని దేవుని ఆరాధింపవచ్చాడు. కాబట్టి ఇతని గురించి సంతోషించు వారు లేరు, కానీ అతను ఒక నిందితుడిగా చూస్తున్నాం. బెడ్ ఎత్తుకొచ్చి వచ్చినోడు అని. అయితే ఆ నింద అతడు భరించడానికి ఇష్టపడలేదు. అప్పుడు వాడు బయటకు వచ్చి ఇగో ఈయన బట్టి నన్ను స్వస్థపడ్డాను అని చెప్పేసి ప్రభుని అప్పగించాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? యేసును హింసించిరి. అతడు దేవుని ఆరాధించినట్టున్నది అక్కడ లేదు. ఇక్కడ తలంపు వాని పాపము నుండి దేవుడు విడిపించాడు, అందుకే వాడు చక్కగా నడవగలిగాడు. అలాగే మన పాపము నుండి మనల్ని విడిపించే దేవుడు. మన మాటలు, మూర్ఖపు మాటలు, పెదవుల నుంచి కుటుంబమైన మాటలు, ఇవే దోషాలు. ఆ దోషాలే మనం పట్టుకుంటాయి, అదే మనకు అనారోగ్యం. అందుకే హృదయాన్ని నిష్కపటంగా మనం దేవుని ఎదుట తీసుకురావాలి. దేవుని ఎదుట మనం తీసుకొచ్చినప్పుడు మన పాపములన్నింటినీ ఆయన కడిగేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రంగా చేయాలి. అందుకని ఆయన వాక్య వెలుగులోకి రావాలి. మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం కడగబడతాం. మనం ఎప్పుడు కూడా పరీక్షించుకున్నారా, నేను పలికిన మాటలు మూర్ఖంగా ఉన్నాయా, నేను యోగ్యమైన మాటలు నేను పలికేనా, అది మనం చూసుకోనాలా. అది ఏదైనా మనస్సాక్షి మనల్ని గద్దిస్తే సరి చేసుకోవాలి. అదే మనకి ఆరోగ్యం, అదే మనకు జీవాన్ని ఇస్తుంది. మరి బాధలు పెట్టుకుని మనుషుల మీద అసూయ, మనుషుల మీద పగ, మనుషులు ఇలాంటోళ్ళు అలాంటోళ్ళు అని ప్రోపగండ చేయట, ఇదంతా చెడుతనమే. ఒక మనిషిని వాని యొక్క జీవితాన్ని ఇంకొకళ్ళు ఎదుట చెడగొట్టే ఆ బుద్ధిని ఏమంటారు, ఏమని పిలుస్తారు బైబిల్లో? ఒక మనిషిని వాళ్ళ మంచి సాక్ష్యాన్ని చెడగొట్టి చెప్పేవాటి వాళ్ళని ఏమంటారు? కొండిగాళ్ళు అంటారు. ఓకే, తిమోతి పత్రికలో చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, అనురాగరహితులు, అజితేంద్రియులు, ఇలాంటి వాళ్ళందరూ రోగాలే. 2వ వచనం మళ్ళీ, ఇవన్నీ ఏంటి? పాపములు. ఇవన్నీ ఆరోగ్యకరమైన మనసు కాదు. ఇది ఇవన్నీ దోషములే. ఇవే మన పాపాలు, ఇవే మన రోగాలు. ఇందులో ఇంకా అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. అజితేంద్రులు అంటే ఏమో క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు.
ఇవందరూ హానికరులు. ఈ హాని ఏం చేస్తుందంటే అనేకులకు హాని చేస్తుంది. హానికరులు అంటే ఎవరు? ఇలాంటి వారికి మనము దూరంగా ఉండాలన్నారు. కరోనా టైమ్స్లో ఓ మనిషి వస్తున్నాడంటే కీప్ డిస్టెన్స్ అన్నారు. దూరంగా ఉండి 10 అడుగులు దూరంగా ఉండి మాట్లాడండి. వారి వస్తువు ఏది ముట్టుకోవద్దు, ఏ వస్తువు ముట్టుకోవద్దు, ఏది బయట ఆహారం తినవద్దు, ముట్టవద్దు, రుచి చూడవద్దు. ఇంకోటి 3 సంగతులు చెప్పారు కదా, రుచించవద్దు, ముట్టవద్దు, ఏంటి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. సో ఇక్కడ అలాగ ఉండి మీ కరోనా టైమ్స్లో మరి ఎవరిని ముట్టుకోకూడదు? మరి ఇలాంటి వారు హానికరులు కదా. మరి కరోనా వచ్చిన వాడు ఎవరు? వాళ్ళు మంచోడే కావచ్చు, కానీ అతడు ఎవడు? హానికరుడు. హానికరుడుగా ఉన్నారనుకో, భయమే. వాళ్ళ అపిత్రత లేక తెగులు అందరికి అంటించుతుంది. జాన్ గారు అడ్డ రోడ్లో రావికంపాడు దేవుని సేవకులు వారు చనిపోయారు. అప్పుడు బర్యాలు చేయటకు వెళ్ళాము. మరి అది అయిన తర్వాత వచ్చేటప్పుడు అప్పటికి కొద్దిమంది వెళ్ళిపోయారు. అయితే ఇంకా ఉన్నారు, ప్రార్థన చేసి పంపేశాను. వారు వెళ్తుండగా మళ్ళీ పిలిచాను. ఎందుకంటే అప్పుడు దేవుని వాక్యం నాకు బలంగా వచ్చింది. వచ్చినప్పుడు ప్రభు చెప్పిన బిగ్గరగా చెప్పిన మాట బలంగా నా ఎదుగు వచ్చింది. ఏంటంటే యోహాను సువార్తలో చదవండి, 7వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం. ఆ పండుగలో నా యందు విశ్వాసముంచు వాడెవడో ప్రభు ఏం చెప్పాడు? నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు. బిగ్గరగా చెప్పాను. సో ఈ మాట నా యొద్దకు బలముగా దేవుని వాక్యం వచ్చింది. అప్పుడు వెళ్తున్న వాళ్ళని పిలిచి మళ్ళీ మీరు ఏం పట్టుకెళ్తున్నారు అని అడిగాను. ఏం ముఖాలు చూస్తున్నారు? మీరు కరోనా పట్టుకెళ్తున్నారా అని అడిగాను. చూస్తున్నారు, లేదు. ప్రభునందు విశ్వసించే వారి కడుపులోంచి ఏమొస్తాయి? జీవజల నదులు ప్రవహిస్తాయి అని చెప్పి బిగ్గరగా ప్రార్థన చేసి వారిని పంపేశాను. తిరిగి వచ్చాను. తర్వాత ఆదివారానికి మే 9వ తారీఖు 2020 ఆదివారం పరిసర చేసేటప్పటికి ఆ వారంలో అనేక మంది దేవుని పిల్లలు చనిపోయారు కరోనాలో. బాగా తెలిసిన వారు, మన హెబ్రోన్లో నుండి సహవాసంలో బాగా ఉపయోగపడేటివారు, తర్వాత తెలిసిన వారు అనేకులు విశ్వాసులు చనిపోవట వెంటనే ఫోన్ టింగ్ అన్నదంటే మెసేజ్ వచ్చింది. ఏంటి వార్త చూస్తే అదే వార్తలో వాళ్ళ నా బ్రదర్ కోవిడ్ పాజిటివ్. అది అలా ఉంటుండగా ఇంకో టింగ్ అనేది వాళ్ళ నా బ్రదర్కి పాజిటివ్ అన్న బ్రదర్కి 2 రోజుల తర్వాత అతనికి ఊపిరి అందట్లేదు, ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయారు, ఐసీయూలో పట్టుకారు, ప్రే ఫర్ హిమ్. సో ఆ వార్త వచ్చేది.
తర్వాత ఇది ఎలా ఉంటుండగా ఇంకొకటి ఎవరికో పాజిటివ్, ప్రే ఫర్ హిమ్. ఆ తర్వాత ఇప్పుడు ఐసీలో ఉన్న బ్రదర్ చనిపోయాడు, అరే ఆ బ్రదర్ చనిపోయాడు. సో ఇలాగన రాజమండ్రి నుంచి, కొవ్వూరు నుంచి, నిడదవోలు నుండి విశ్వాసులైన వారు, పరిసరలో ఉపయోగపడే వాళ్ళు, అలా హెబ్రోన్ వైపు నుండి, సో అనేక మంది వార్తలు వారమంతట్లో ఎక్కువగా వచ్చినాయి. మే 2 ఆన్వర్డ్స్, మే 9 వరకు కూడా ఎక్కువ న్యూస్ వచ్చినాయి. ఆదివారం పరిసరలో దుఃఖ స్వరంతో నేను కొన్ని మాటలు చెప్పాను, ఈ వర్తమానం చెప్పాను. చెప్పినప్పుడు ఆ రోజు బల్ల రొట్టె విరుచుటకై మరి దేవుడు స్వయంగా నాతో మాట్లాడినాడు. రొట్టె విరుచుటకై మరి రొట్టె విరిచాం. నా చేతులతో విరిచి సహోదరులకి ఇచ్చి మీరు పంచండి అని చెప్పాను. ఆ తర్వాత 3rd డే ఆర్ 4th డే తెరసాకు కొంచెం బాగాలేదు, ఆమె చెక్ చేయించాను. మార్తా శ్రీనివాస్ వారు వచ్చి చెక్ చేశారు. లేదు, ఏమి పాజిటివ్ కాదు, పర్వాలేదు, నార్మల్ దగ్గు, అది నార్మల్ జ్వరమే, మీరేం భయపడవద్దు, కలిసే ఉండండి అని చెప్పారు. అయినా నాకు నమ్మకం లేక ఏలూరు నుంచి బ్రదర్స్ని అడిగాను. అది ఆ కిట్లు జాగ్రత్తగా తీసుకుని రండి, మరి ఇక్కడ మందిరంలో ఉన్న మా అందరికీ పరీక్షలు చేయండి అని చెప్పినప్పుడు సాల్మన్ వ్యాన్ మీద ఆ బ్రదర్ని తీసుకుని ఎంతో జాగ్రత్తగా అది తీసుకొచ్చి టెస్టులు చేశారు. చేసిన తర్వాత సాయంత్రానికి రిపోర్ట్ మరి అది ఆధార్ నంబర్ మీద నోటిఫై అయిపోయింది. సో అది ఇప్పుడు నేను ఎవరిని అయ్యాను? ఇప్పుడు నేను ఎవరిని? హానికరుడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్పింది నాకు? నా యందు విశ్వసించేవాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి, నా కడుపులో నుంచి, నా యొక్క వర్తమానమే కాదు, నేను ముట్టుకున్నదే కాదు, ఇప్పుడు నా చేతిలోంచి వెళ్ళింది రొట్టె, స్వయంగా ఇరిచాను, ఇంకా ముక్కలు చేశాను, కృతజ్ఞత చెల్లించి ప్రభుకి సాదృశ్యంగా ఆ రొట్టెని పంచారు. ఇప్పుడు నా చేతిలోంచి వెళ్ళిన రొట్టె అందరికేంటి? అందరికీ, అందరైతే పుచ్చుకున్నారు, పాలు పుచ్చుకున్నారు, వారందరికీ ఏంటి చెప్పండి? ఈ వాక్యాన్ని బట్టి అయితే జీవము ప్రవహించింది. వారిలో ఒక్కరు చావకుండా, వారిలో ఒక్కరికి ఆ తెగులు అంటుకోకుండా ప్రతి వారికి జీవము. కరోనా కాదు, కానీ నాకు పాజిటివ్ అని చూపించినప్పుడు పాలు పుచ్చుకున్న వారికి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఆ బ్రదరే ఇచ్చేశాడు, దొంగ ప్రార్థనలు, ఇప్పుడు అంత అవసరమా ఆ ప్రార్థనలు? అప్పుడు అవసరమా ఆ యొక్క రొట్టె విరచడం? అందరూ మానేసినప్పుడు ఇతను ఎందుకు ఇవ్వాలి అని విమర్శలు రావచ్చు కదా. అయితే దేవుని వాక్యము నాకు స్పష్టంగా వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు డూ ఇట్. కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చిన రొట్టె అందరికీ, తర్వాత అనుమానం మీద ఇది న్యూస్ మరి భయపడ్డారు కాములు. అయితే మరి ఎవరి ద్వారానో ప్రేరేపింపబడి మొత్తం మీద మన అసెంబ్లీ వాళ్ళని పరీక్ష చేశారు. ఆ నర్సు రోజు అడిగేది మెడికల్ ఆఫీస్ నుంచి, ఎలా ఉన్నారు? నాకేమి లేదమ్మా. దగ్గుందా? లేదండి. జ్వరం ఉందా? లేదు. ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? లేదు. ప్రతి పూట మార్నింగ్ అండ్ ఈవినింగ్ అడుగుతూ ఉండేది. ఏమీ లేదు. అలాగా అయినా మీరు 14-15 డేస్ వరకు మీరు బయటికి రావద్దు, ఏ మీటింగ్ పెట్టవద్దు. ఓకే, సరే. ఈ లోకన 9వ తారీఖున ఇచ్చిన
రొట్టె పుచ్చుకున్నవారు మరి రోజు రోజు అనుమానమే కదా, మరి రోజు రోజు నన్ను అడుగుతున్నారు. నాకే విధమైనది నాకు అది లేదు. అయితే వార్తలు వినపడుతున్నాయి ప్రతిరోజు. నేను దేవుడు అంతా మాట్లాడినప్పుడు, రే ఇదంతా భ్రమేరా అన్నాడు ఆయన. అవును, ఇలా భయపడిపోయి అనేకలు చనిపోతున్నారేమో అన్నాను. అయితే ఆయన ఏమన్నాడు, ఒరే నాకు పాజిటివ్ వచ్చిందిరా అన్నాడు. తర్వాత 2-3 రోజులకి ఆయన ఊపిరి అందలేదు. సో ఆక్సిజన్ కొరకు దేవుళ్ళు ఆడారు. అక్కడి నుంచి రైల్వే జోనన్నం అల్లుడు రైల్వే హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకుపోయాడు. అక్కడ ఆక్సిజన్ ఎక్కించారు. సో ఆయన మరి చావు బతుకుల్లోనికి వెళ్ళాడు. ఇది నేసరికి నాకు అనుమానం వచ్చేది. ఒంటరిగా పైకి పోయేవాడిని. ఒక్కొక్క విధంగా చెప్పాలంటే ప్రజలందరి గురించి వింటున్నాను. మరి సొంత సహోదరుడు దగ్గర ఇలాగొచ్చింది, నిన్న ఎలాగ అన్నాడు, ఈరోజు ఊపిరి అందలేదు. ఇదొక షాక్. అదే సమయంలో అబ్బుకి అతడికి చాలా సీరియస్గా ఉండింది. సో ఇట్లన్నిట్లో మరి 14 రోజుల వరకు పరీక్షించుకోవాలి. లాస్ట్ డే బ్రదర్ పెయింట్లు వేసినాడు, ఇలాంటి వాక్యం రాశాడే మాథ్యూ అన్న బ్రదర్. ఆయన రేపు చనిపోతాడు అనగా, అన్నా నువ్వు ఎలా ఉన్నావు అన్నా, నీకు పాజిటివ్ అని తెలిసింది, బాగానే ఉన్నాను రా. నేను పైనుండి ఆ మూల ఆ ఎండలో నిలబడి సాయంత్రం వేళ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎలా ఉన్నావు అన్నా? నేను బాగానే ఉన్నాను రా, నీవేందిరా అంటే, నాకు పాజిటివ్, నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 4 రోజులు అయింది, 4-5 రోజులు అయింది. అయితే ఇప్పుడు ఎలా ఉన్నారా? బాగున్నా అని ఎంతో హ్యాపీగా మాట్లాడాడు. వెరీ నెక్స్ట్ డే ఆయన పోయాడు. ఇది మానసికంగా అధైర్యాన్ని ఇస్తుంది. నిజమే, బాగున్నది అంటున్నారు, రేపు ఏమవుతుందో, రేపు ఊపిరి అందకుండా పోద్దా, ఇట్లాంటి భయాలు ఒకవైపు. అయితే ప్రభు చెప్పిన మాట, బిగ్గరగా చెప్పిన మాట, నా యందు విశ్వాసమించేవాడెవడో లేఖనం రాసిచ్చిన మాట ప్రకారం వాని కడుపులో నుండి. అప్పుడు నేను రొట్టె విరిచాను ప్రభువా, రొట్టె విరిచి పంచిపెట్టాను. సో వాక్యం బలంగా నాతో చెప్తుంది కాబట్టి నేను విశ్వసిస్తున్నాను. అయితే ఆ టెస్ట్ చేసిన ఆమె ఆ థర్డ్ డేకి చెప్తుంది, అయ్యా మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీ విశ్వాసులందరికీ మేము పరీక్షలు చేసామండి, వారిలో ఒక్కరికి అంటుకోలేదు. ప్రైజ్ లార్డ్ మా. అయితే అప్పుడు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది, వారందరికీ జీవం ప్రవహించింది. అందరైతే పాల్పుచ్చుకున్నారో వారందరికీ ప్రభు యొక్క జీవం ప్రవహించిందని నేను నమ్ముతున్నాను. మరి లేఖనాలు ఆ విధంగా రుజువుపరుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను పాజిటివ్ అని చెప్పబడింది, కానీ అది ఏ పాజిటివ్? వాక్యము జీవము ప్రవహించడానికైనా పాజిటివ్. అది కరోనా పాజిటివ్ కాదు. అలా చూపించింది అది, కానీ వాక్యము స్థిరపరిచింది, ఎవ్వరికి అది అంటుకోలేదు. కాబట్టి ఇప్పుడు అది ఎవరైనా సరే ఈ తెగులు ఉన్నదంటే హానికరుడు అని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, ఆయన పాపముగా చేయబడ్డాడు, మనందరి పాపముల నిమిత్తం ఆయన అపరాధిగా ఎంచబడ్డాడు, కానీ ఆయన అపరాధి కాదు. ఆయన వంచకుడు అని పిలిచారు, ఆయన వంచకుడు కాదు, నమ్మదగినవాడు, సత్య సాక్షి. కానీ వంచకుడిగా పిలుస్తున్నారు, ద్రోహి అని పిలుస్తున్నారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. చూడు, ఆయన 26 వచ్చిన 7:26, పవిత్రుడును నిర్దోషియు
నిశ్చయం ఉన్నవాడు ఉమ్, ఆకాశ మండలం కంటే మించి నిశ్చయం వాడిన ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ఈయన పరిశుద్ధపరిచేవాడు. చూడండి, ఇప్పుడు యాకోబు ఇక్కడ ఆ మాట దోషం అంటేసింది. అరే అది ఉన్నదా, పరీక్షించండి, ఒకవేళ పిల్లలు తెచ్చేసారేమో, లేక నా పనికెత్తులు ఎవరైనా పట్టుకొచ్చారేమో, లేక ఏమే లేయమ్మా, రాహెలమ్మా, ఓ జల్ఫా భార్యల్ని ఉపపత్తుల్ని అడిగి ఒకవేళ తీసారేమో, ఇచ్చేయండి, అది ఎంత తెచ్చుకున్నారు, కొంచెం అవమానమైన అది ఆ దోషం పోయి ఉండేది. కానీ యాకోబు రౌద్రంతో అది ఎవరి దగ్గర ఉంటుందో వాడు బ్రతకూడదు, అంటే మేము తీయలేదు కాక అట్లాంటి డిటర్మైన్తో మాట్లాడాడు. సో అది దోషం. కాబట్టి మనం కూడా ప్రమాణం చేస్తున్నామంటే మాట జాగ్రత్తగా ఉండాలి, పరీక్షించుకున్నాలి. ఊరికే అనేయటం కాదు, లేక ఊరికే సెల్ఫ్గా స్వనీతితో ఓవర్ ఏమంటారు దాన్ని, అతిగా మాట్లాడేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ అది మనం నేర్చుకున్నాలా. అలాగని చెప్పి మనం గట్టిగా నిలబడకపోతే వీళ్ళు తప్పు ఉంది కాబట్టి అలా అంటారు కూడా అన్నా సరే. మరి ప్రభువైన యేసుక్రీస్తు చూపిన మృదుత్వం, చూడు అపోస్తలుడైన పౌలు కూడా రోషం గలవాడే, అయితే ఆయన ప్రభు యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నవాడు, అన్ని విషయములలో ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నవాడు. కాబట్టి ఆయన దేవుని పిల్లలను బతిమాలుతున్నాను అంటాడు అనేకసార్లు. ఐ బిసీచ్ యూ మై బ్రదర్ అని, ఐ ప్లీడ్ యూ. ప్లీడింగ్ అంటే ఏదో బతిమాలుకుని జడ్జి గారి ముందు బతిమాలే అడుక్కునేది. అయ్యా అని మనవి చేసుకుంటున్నాను, నా మొరాన్ని మీరే నిండే అని. ఇక్కడ తాను పరిచయం చేసిన దేవుని పిల్లల్ని, విశ్వాసులను ఐ ప్లీడ్ యూ లేక ఐ బిసీచ్ యూ అని అనేకసార్లు వాడాడు. ఆయన ఒక చోట ఏమన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం. నో 2 కొరింథీ 10:1. మీ ఎడల ధైర్యం గలవాడైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. సో పౌలను నేనే మీ ఎదుటున్నప్పుడు మీలో అనుకోగలవాడినట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడినట్టు పౌలను నేను. చూసా, ఎదుటున్నప్పుడు ఒకలాయన, ఎదుట లేకపోతే ఇంకొకలాయన. ఆయన అలా ప్రవర్తించట్లేదు. మనం ఎట్లా ఉంటున్నాం? మనిషి ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, మనిషి వెళ్ళిపోయికి ఎలా మాట్లాడతారు. అయితే ఇక్కడ పౌలు అంటున్నారు, పౌలు నేనే ఏమని, యేసుక్రీస్తు యొక్క సాత్వికమును బట్టి మృదుత్వాన్ని బట్టి మిమ్మను శరీర ప్రకారం నడుచుకున్న వారమని మమ్మల్ని గూర్చి కొందరు అనుకుంటున్నారు కారా? అట్టి వారి యందు నేను తెగించి కాఠిన్యం చూపుకోవాలని తలంచుకుంటున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపుకున్నట్లు చేయడని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఒక తండ్రి వలె గద్దిస్తాడు, ఆయనకు అధికారం ఉన్నది. తండ్రి వలె శిక్షిస్తాడు. అప్పుడు దాన్ని వారు స్వీకరించాలా. ఇక్కడ బతిమాలు చెప్తున్నట్టుగా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క సాత్వికమును బట్టి లేక యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొంచున్నాను. ఇన్ ఇంగ్లీష్, బై ది మీక్నెస్ అండ్ జెంటిల్నెస్. సో క్రీస్తు యొక్క, ఇక్కడ తెలుగులో మృదుత్వము, జెంటిల్నెస్ అంటే మంచితనం,
అంతేనా? జెంటిల్నెస్ అంటే ఏంటి? చదువు గలతీ గలతీ 5:22. ఆత్మఫలముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చదువు ఇంగ్లీష్. లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, దయాళుత్వం తర్వాత జెంటిల్నెస్ కదా. లాంగ్ సఫరింగ్, చదువు మళ్ళీ. లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, దయాళుత్వం, గుడ్నెస్. ఇక్కడ జెంటిల్నెస్ అంటే దయాళుత్వం, దయగలిగిన మనసు. సో ఇక్కడ హార్డ్ టైం. అదే టైంలో ఇక్కడ పౌలు 2 విధంగా మాట్లాడాడు. ఒకటి, క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. అయితే ఇక్కడ కాఠిన్యం చూపాలని నేను తలంచుకున్నాను. కానీ ఒకవైపు బ్యాలెన్సింగ్, స్ట్రిక్ట్గాను ఉన్నాడు, గద్దిస్తున్నట్టు ఉన్నాడు, ఒక తండ్రి వలె మాదిరి చూపిస్తున్నాడు. సో అలాగే అన్ని విధాలుగా మనం ఎలా చేయగలం? తగ్గించుకుంటే నెత్తెక్కుతారు, కొంచెం తగ్గించుకున్నావా నెత్తెక్కుతారు, కొంచెం కోపించవా ఎలాగన్నాడు అంటారు. ప్రజలు ఎలాగైనా మాట్లాడతారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లా ప్రవర్తించాడో మనం అన్ని విషయాల్లో ఆయనను పోలి. ఇక్కడ యాకోబు ఆ విధంగా కొంచెం హార్డ్గా ఉన్నాడు. తర్వాత కాలంలో ఆ దోషం అంటుకున్నది. తర్వాత దేవుడు నువ్వు లేచి బేతేలకు బలి అర్పించమన్నప్పుడు అక్కడ విగ్రహాలన్నిటినీ పాతేశారు. సో ఇక్కడ ఈ దినానికి మనం నేర్చుకోవాల్సింది మన మాట, తలంపులు ప్రభు దగ్గర సరి చేసుకున్నారు. దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు ఆయన వాగ్దానం ఉన్నది మనకి. చూడండి, మొదటి యోహాను 1, మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు, అంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా సహవాసముగా, కుటుంబముగా, వ్యక్తిగతంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అనగా ఆయన వాక్యం వద్దకు, ప్రార్థనలో మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. చూడు 7వ వచనం. సో మన పాపముల నుండి మనలను యేసు రక్తం కడుగుతుంది కదా. మనం సో ఇప్పుడు ఎవరు మోసపోయారు? అందులో విగ్రహం దాచుకున్నారు. తన ఇంటి వారిలో ఒక్కడు తీసుకుంటే అందరు తీసుకున్నట్టే లెక్క కదా. హాకాన్ అనేవాడు, ఆయనతో పాటు చాలామంది తీసుకున్నారు. కానీ ఆ హాయ్ వాళ్ళు వచ్చి 30 మందిని చంపేసేసరికి ఈ యెహోషువ భయపడి దేవుని దగ్గర మొరపెట్టాడు. అప్పుడు అన్నాడు ప్రభు, ఇజ్రాయేల్ వారు దొంగిలించారు, శాపగ్రస్తమైన దాన్ని దాచుకున్నారు అని చెప్పినప్పుడు, ఆ టైంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పినప్పుడు వారందరూ ఏదైతే దాచుకున్నారో వారందరూ పారవేశారు. శాపగ్రస్తమైనవి విగ్రహాలు లేక దుస్తులు, బంగారము, ఇలాంటి అన్నిటినీ ఏదైతే తెచ్చుకున్నారో ఎరుకోనండి, అవన్నిటినీ ఏం చేశారు వాళ్ళు? చూడు యెహోషువ గ్రంథం, యెహోషువ అని
7వ అధ్యాయం 11. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి 11. ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరున్నారు. సమితమైన దాన్ని వారు తీసుకుని దొంగిలి కొరికి తమ సామాన్యులో వారిని ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారి మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడే ఉండదు. చేస్తేనే తప్ప శాపగ్రస్తమైన దాన్ని దాచుకున్నారు. శాపగ్రస్తం ఏంటి? విగ్రహాలు. విగ్రహాలు ఏంటి? వెండి బంగారాలు, వాటి మీద ఉన్న బొమ్మలు, ఇలాంటివన్నీ దాచుకున్నారు వీళ్ళు. పాడేలాక ప్రభు ముందు చెప్పినాడు, వాటిలో ఏది ఆశించవద్దు, వాటన్నిటిని కాల్చేయండి అన్నాడు. కాల్చేయండి, ఏమైనా లోహాలు ఉంటే వాటిని కాల్చేసి దేవునికి ప్రతిష్ఠించండి అన్నాడు. వాళ్ళు ఆ శాపగ్రస్తమైంది దేవుని ఇంట్లో పాడేయమన్నారు. ఆ శాపాలను ఆశీర్వాదంగా మార్చగలడు ఆయన. కానీ వీళ్ళు దాచుకున్నారు. దాచుకుంటే ఏమైంది? మీరు దాన్ని తీసివేస్తే, అట్టి వారిని నిర్మూలన చేస్తేనే తప్ప. సో అప్పుడు 13. సో మీ మధ్య ఏదైనా ఉన్నదా? అలాంటి వాటిని తీసి పారేయండి, పరిశుద్ధపరచుకోండి. అంటే ప్రతి ఇంట్లో యజమానుడు భార్యతో, అమ్మా నువ్వేం తెచ్చావా, పిల్లలు మరి నువ్వేం తెచ్చావా, వాళ్ళు పరిశీలించుకోవాలా. తేలద్దాను అయినా సోదా చేసుకోవాలా. సో ఆ విధంగా వారు తప్పించబడతారు. కానీ హాకాను ఒకడు దాచుకున్నాడు, వాళ్ళు ఇజ్రాయెల్ కూడా ఆటంకపడ్డారు. కాబట్టి మరి మనం కూడా తొందరపడిపోయి ఏదో నీతిమంతులుగా మరి ప్రత్యక్షపరచుకోవద్దు. కానీ మన మనస్సాక్షిని మనము మన ఇంటి వారు కూడా పరిశీలించుకున్నాలి. చూడండి, ఇక్కడ యాకోబు తొందరపడ్డాడు. కాబట్టి మన ధర్మశాస్త్రంలో మరి ఈ ఒక్క అంశంలో ఈ దినాన్ని శాపగ్రస్తమైనవి, హేయమైనవి ఏదైతే మనలో ఉన్నాయో మొదట దాన్ని తీసివేయబడాలి, ఆ దోషం కడగబడాలి. అందుకే ఆయన సన్నిధిలోకి రావాలి. ఆ వాక్య వెలుగులో మనం పరిశీలించుకున్నప్పుడు మరి దేవుని ఆ యేసు రక్తము మన ప్రతి పాపా నుండి మనకు కడుగుతుంది. సో ఆ రీతిగా మనం శుద్ధులమై ప్రభు ఎదుట నిర్దోషులుగా ఉండగలం. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, సమయాన్ని నీ పిల్లలంగా కలిసి నీ వాక్యం వద్దకు వచ్చాము. మా అంతరింద్రియములను పరిశీలించుము. నీకు ఇష్టం కాని ప్రతి దాని నుండి కాపాడు. హేయమైనవి, విగ్రహ సంబంధమైనవి, రహస్యముగా ఆంతర్యములలో ఏమేమైతే ఉన్నాయో ప్రభా నీ ఎదుట తెచ్చుచున్నాం. మమ్మల్ని పరిశీలించుము. మమ్మల్ని మేము పరీక్షించుకుంటకును దేవా మీరు మమ్మల్ని పరిశీలించమనియును అడుగుచున్నాం. ప్రభా దోషములన్నిటి నుంచి కడుగుము, మా హృదయానికి కడుగుము. హానికరులుగా కాకుండా పరిశుద్ధమైన వారిగా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయపడండి. మేము వెళ్ళే ప్రతి స్థలంలో ఏ అపవిత్రత సమయించకుండా ప్రభా, మా ద్వారా ఏ విధమైన కీడు సమయించకుండా ప్రభా నీ పిల్లలకి ఆశీర్వాదం కలిగినట్లుగా మా మాట, ప్రవర్తన, మా ఉనికి ఆశీర్వాదకరంగా చేయము. అబ్రహాంతో మీరు చెప్పినట్టు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పావు. నీ సంతానం మూలంగా భూలోకంలోని సమస్త వంశంలో ఆశీర్వదింపబడిన అన్నావు. కానీ మేము కీడు తీసుకెళ్లే వాళ్ళంగా, హాని తెచ్చేట వాళ్ళంగా కాకుండా ప్రభా నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటకు మమ్మల్ని పరిశుద్ధపరచుము. నన్ను పరిశుద్ధపరచుము. నీ పిల్లలందరినీ పరిశుద్ధపరచుము. మరి కుటుంబాలుగా, వ్యక్తిగతంగా నీ సన్నిధిలో మమ్మల్ని కడుగుము. మా ఆత్మ, ప్రాణ, దేహములను పరిశుద్ధపరచుము నాయన. మా మనస్సాక్షిని కడుగుము, శుద్ధీకరించము. ప్రభా ఈ ధర్మశాస్త్రంలో నుంచి మరి ఈ దినాన్ని మా ముందుకు తెచ్చినదే వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఆ ఒక్క మాటను బట్టి ప్రభా మమ్మలను దర్శించము, నూతనపరచము. ప్రభా నీకు ఇష్టలుగా ఉండటకు సహాయపడండి. నీకు అప్పగించుకుంటూ
ప్రభు నీ బిడ్డలందరినీ మీరు ఆస్వాదించండి, పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మీయ సహవాసం మనకి ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్